అందరికీ నమస్తే. నేను చెప్పేది అత్తాకోడళ్ళ పంచాయతీ కాదు, నేను చెప్పేది తోడికోడళ్ళ పంచాయతీ కూడా కాదు. ఒక ముఖ్యమంత్రి చాలా తీక్షణమైన కామెంట్ చేసిండు. కొట్లాడి గెలవాలి, మనం ఒక్కరి ముందు గెలవద్దు, దానికి విలువలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ కామెంటు సీఎం సీటు మీద ఉన్న పరువు పోతుంది, సీఎం సీటుకున్న గౌరవం పోతుంది. ఆయన ఏమన్నాడో చెప్పే ముందు మీకు ఒక రిక్వెస్టు. సిగ్నల్ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూస్తున్న వాళ్ళలో 100కు 60 మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, 30 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. 60 మంది నేను కోరుకునేది మీరు సబ్స్క్రైబ్ చేసి మద్దతు తెలపండి. సిగ్నల్ టీవీని రిపోర్ట్ కొట్టే వాళ్ళ మధ్య చాలా స్పీడ్గా రిపోర్ట్ కొడుతున్నారు. సిగ్నల్ టీవీ మిగిలాలంటే, దాని ద్వారా మనం ప్రజల గొంతు వినాలంటే మీరు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నా, ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మా దగ్గర ఉంటాయి. మీరు దయచేసి ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనున్న బెల్ కూడా నొక్కండి. మీరు మద్దతుగా నిలవండి. మనం వార్తలోకి పోదాం. సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులతో చిట్చాట్లో ఓ తీక్షణమైన కామెంట్ చేసిండు. ఆ తీక్షణమైన కామెంటే ఉప ఎన్నికకు సంబంధించి. జర్నలిస్టులు అడిగినారు, సార్ త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా అని. రేవంత్ రెడ్డి గారు దానికి ఏమి సంబంధం ఇచ్చింది తెలుసా? ఉప ఎన్నికల ఏం ఉప ఎన్నికలు రావు, వస్తే గిస్తే సిరిసిల్ల ఉప ఎన్నిక వస్తుంది, అది కూడా కేటీఆర్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఉప ఎన్నిక వస్తుంది. అది సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్. అది దానికి జర్నలిస్టులే సాక్షి. ఎందుకంటే ఆయన మీ వీడియో పెట్టుకొని మాట్లాడలేదు, కెమెరా పెట్టుకొని మాట్లాడలేదు, వాళ్ళతో మాట్లాడండి చిట్చాట్లో, అఫీషియల్ చిట్చాట్ అది. ఒక ముఖ్యమంత్రిగా ఎవరైనా సరే, పగోడైనా మన తెలంగాణలో ఒక సాంప్రదాయం, పగోడైనా మనం చావాలని కోరుకోము. పగోడైనా సరే బతకాలే, అవసరమైతే పగ తీర్చుకోవాలి, ఈ రెండు కోరుకుంటాం. వాడు బతకాలి, వాడు బతుకుంటేనే కదా మనం పగ తీర్చుకునేది, చచ్చిపోతే పగ తీర్చుకోలేము. కాబట్టి పగోడైనా బతకాలనే కోరుకుంటాం మనం. కానీ ముఖ్యమంత్రి కేటీఆర్ పగోడు కాదు, ప్రత్యర్థి. రాజకీయ ప్రత్యర్థులు ఒక తెలంగాణలో లేరు, దేశమంతా ప్రపంచమంతా పాకిస్తాన్లో కూడా రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు. రాజకీయ ప్రత్యర్థి చచ్చిపోవాలని కోరుకోవడం అనేది అది ఆయన నైతికత. ఆయన భాష మారలేదు, బయటికి మాట్లాడతలేడు, లోపల మాట్లాడుతున్నాడు. ఇట్లా శాపనార్థాలు పెట్టొచ్చు. నీ ప్రభుత్వం కూలిపోతుందనో, నీ పార్టీ కూలిపోతుందనో, నువ్వు నీ రాజకీయ జీవితం నాశనం అవుతానో కోరుకోవచ్చు. కానీ ఒక మనిషి చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలని ఈ మధ్యకాలంలో మనం చూసినారా, బెంగళూరులో అక్కడ ఇక్కడ భర్తలు చచ్చిపోతున్నారు. ఏంటంటే భార్యలు ఎగదోస్తున్నారు, నువ్వు చచ్చిపో దమ్ముంటే అని. అంతకన్నా తీక్షణమైన కామెంట్ రేవంత్ రెడ్డి చేసింది. అట్లా కోరుకోవాలని అవసరం. అది అత్తకోడల పంచాయతీ కాదు, తోటికోడల పంచాయతీ కూడా కాదు. తోటి కోడళ్ళు కూడా సిగలు పట్టుకొని కొట్టుకున్న వాళ్ళు కూడా చచ్చిపోవాలని నేను కోరుకోరు. నీ దుంపదే కానీ తిట్టుకుంటారు. అత్తకోడలు కూడా అంతే, ఎవరో ఎవరు ఉంటారు ఇలా రేవంత్ రెడ్డి గారి లాగా కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు ఎక్స్ట్రీమ్ అనమాట. వాళ్ళు అంటే అవతలోడు వస్తే నేను బాగుపడతాను కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవతలం కొట్టి మనం పైకోవాలనేది ఉంటుంది. ఆయన్నే పాట రాపించుకుంటూ తొక్కుంటూ వచ్చినా అని. ఎవరిని తొక్కుంటూ వచ్చిండో పాడలేదు. మంత్రులను, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ సీనియర్లను అందరిని తొక్కుంటూ పోయాడు. ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైంది, వాళ్ళ కోసం రాపించారు పాటని. ఈడ జనం ఓడించడం అనేది కామన్. జనం రేవంత్ రెడ్డిని జీవితకాలం గెలిపిస్తారా? కాంగ్రెస్ పార్టీని జీవితకాలం గెలిపిస్తారా? బీజేపీని జీవితకాలం గెలిపిస్తారా? ఓడిపోతారు. ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. 10 మంది పోటీ పడితే ఒకరు గెలుస్తారు, 9 మంది ఓడిపోతారు. 2 సార్లు గెలిచిండు బీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ 2 సార్లు ఓడిపోయింది. రేవంత్ రెడ్డి స్వయంగా ఓడిపోయాడు 2018 ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో. అంతకుముందు ఒకసారి ఓడిపోయాడు. కామన్ రాజకీయాల్లో ఓటములు గెలుపులు ఏది పర్మనెంట్ కాదు, ఆ విషయం అందరికీ తెలుసు. సర్పంచ్ ఎలక్షన్స్ కూడా తెలుసు, సర్పంచ్ వాళ్ళకు కూడా వార్డు మెంబర్ కూడా తెలుసు. ఈసారి గెలిస్తే నెక్స్ట్ టైం ఓడిపోతామా అనేది తెలియదు, ఈసారి ఓడిపోతాం మాత్రం నెక్స్ట్ టైం గెలుస్తామా అనేది కూడా తెలియదు. కానీ ఆత్మహత్య చేసుకుంటాడు, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటాడు అనే కామెంట్ ఎందుకు చేసిండు? సీఎం అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ వాళ్ళ పార్టీ ఓడిపోయిన తర్వాత టీవీ9కి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు, రజనీకాంత్కి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా మెచ్యూర్డ్ కామెంట్ చేసిండు. మీరు సీఎం రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్తారు అని అడిగిన ప్రశ్న రజనీకాంత్ గారు. దానికి ఆయన చాలా ఒక పెద్ద మనిషి హోదాలో, లేకపోతే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ వెళ్ళిన మనిషిగా, లేకపోతే తెలంగాణ సాంప్రదాయాలు, అంతే తెలంగాణ సాంప్రదాయాలు అదే 3 చచ్చిపోలు మనం ఎప్పుడు కోరుకోం. ఆయన ఏం చేసిండో ఒకసారి ఆ వీడియో మీరు చాలామంది చూసింటారు, మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా బాధ్యత మీకు పెద్ద దొరికింది. మంచిగా పనిచేయండి, గంభీరంగా పనిచేయండి. ఈ చిల్లర మల్లర అపవాదులు పెట్టే
చిలిపి ప్రయత్నాలు మానుకోండి, ప్రజలకు మంచి పని చేసి మంచి పని తెచ్చుకోండి, మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఏమన్నారు కేసీఆర్ గారు? ఆయనకు పెద్ద అవకాశం దొరికింది, తెలంగాణను డెవలప్మెంట్ చేయాలి, మరింత ముందుకు తీసుకుపోవాలి, మేము చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు కూడా ఇంకా మధ్య మధ్యలో ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేయాలి, ఇది చాలా పెద్ద బాధ్యత దొరికింది, దీన్ని సరిగ్గా నిర్వర్తించాలని, అది ఆశీర్వాదం. మంచి అవకాశం దొరికింది, మీరు మంచిగా చేసుకోండి, తెలంగాణ డెవలప్ చేయండి అని ఆయన భాషలో అని చెప్పేసాడు. ఒక ముఖ్యమంత్రి, ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి శాపనార్థాలు ఏం పెట్టలేదు, ఆయన సెటరిక్గా మాట్లాడేవాడు. సెటరిక్గా వస్తాడా అండి, పోతాడా అండి, రాస్తాడండి, మారుస్తారండి, ఎవరికైనా దమ్ముందా రాజ్యాంగం మార్చే దమ్ము? మార్చండి, ఎస్సీలకు రిజర్వేషన్ పెంచండి, ఇట్లా ఆయన సెటరిక్గా మాట్లాడేవాడు. కానీ వాడు జావా, వీడు జావా, వాడు చచ్చిపోతే నేను ఎక్కువ మిగులుతా, ప్రత్యర్థులు ఉండకూడదు, ఇట్లా ఎప్పుడు కేసీఆర్ కూడా మాట్లాడలేదు. మాట్లాడితే ఖచ్చితంగా క్వశ్చన్ చేసేవాళ్ళం. ఆయన సెటరిక్గా మాట్లాడితేనే ఒక ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇది అహంకారం అని చెప్పి అందరం మాట్లాడినాం, నేను కూడా మాట్లాడినా. కానీ రేవంత్ రెడ్డిలో మాట్లాడాన్ని ఏమనాలి? ప్రతిసారి ఈ చావులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి రేవంత్ రెడ్డి నోటికి? ప్రత్యర్థులు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నాతో కొట్లాడాలి, నేను గెలవాలి, ఈ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు మనమే గెలవాలని కోరుకుంటాం. ఇప్పుడు మనం ఈసారి గెలిచాం కాబట్టి మళ్ళీ ఓడిపోవాలని కోరుకోవద్దు, మనం గెలవాలి. ప్రత్యర్థి మంచిగా ఉంటేనే మనం గెలిచేది, ప్రత్యర్థి లేకపోతే నీది గెలుపా అంటారు. కొట్లాడి గెలిస్తేనే కదా దానికి ఆనందం. కానీ ఎందుకు ఈ కామెంట్ ఎట్లా చూడాలి? కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే ఉప ఎన్నిక వస్తుంది అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే కూడా ఉప ఎన్నిక రాదని రేవంత్ రెడ్డి నమ్మకమా? ఈ 10 మంది ఎమ్మెల్యేలు కరెక్ట్ చేసిరని నమ్మకమా? లేకపోతే కోర్టులు కూడా ఏం చేయలేమని నమ్మకమా? కోర్టులో కూడా ఇది న్యాయం అని చెప్తాయి, కోర్టులు కూడా మేము చేసిందే కరెక్ట్ అని చెప్తాయి అని అనుకుంటున్నాడా? అంతకుముందు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తప్పు చేసిండ్రు, రాళ్ళు తీసుకొని కొట్టండి, రప్పలు తీసుకొని కొట్టండి, ఇంటి ముందరకు చావు డప్పులు మోగిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఆయన సరెండర్ చేయాలని అవసరం లేదు, చట్టం తన పంతం చేసుకుపోతుంది. సుప్రీంకోర్టులో కేసు ఉంది, అక్కడ ఏమవుతుంది, ఉప ఎన్నిక వస్తుందా రాదా, ఉప ఎన్నికలు వస్తాయంటే ఉప ఎన్నిక వచ్చినా మేమే గెలుస్తామని దమ్మున్నోడు చెప్పే పని. ఉప ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తాం అని దమ్మున్న వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి దమ్మున్న వాళ్ళు. ఈ దమ్ము లేని మాటలు ఇవి. ఆడు చచ్చిపోతాడు, వీడు చచ్చిపోతాడు, ఆడు ఉప ఎన్నిక వస్తుంది. సస్తేనే ఉప ఎన్నికలు రావు, చాలా ఉప ఎన్నికలు వస్తాయి. అండ్ రేవంత్ రెడ్డి మాటలు మాత్రం చాలా తీక్షణమైన మాటలు. ఆయన ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆ సీటు కన్నా గౌరవం ఇవ్వాలి. ఆయన వ్యక్తిగతం ఏమైనా ఉండొచ్చు, ఆయన వ్యక్తిత్వం ఏమైనా ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని ఆ సీటు దగ్గర నింపుకోవాలి. అంటారు కదా, పందిని తీసుకుపోయి సీట్ మీద సీట్లో కూర్చోబెట్టినరా అంటారు, లేదా కుక్కను కూర్చోబెట్టిన అంటారు. పాపం కుక్క కూడా చాలా విశ్వాసమైంది సీట్లో కూర్చోబెడితే. మనం మనుషులం కదా, అట్లా కాదు కదా, పందులం కాదు, కుక్కలం కాదు, మనం మనుషులం. మనం ఆ సీటుకు తగ్గట్టు ఉండాలి. మనం ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆ సీటు హోదా మనకు ఆ హోదా వచ్చింది, మనతో ఆ హోదాకు గౌరవం దక్కాలి. అంతేగాని నేను ఈడ కూర్చున్నా ఒకటే, ఆడ కూర్చున్నా ఒకటే, ఈడ కూర్చున్నా ఒకటే, నేను ఇట్లే చేస్తా అంటే అది వ్యక్తిత్వమే కాదు, అసలు ముఖ్యమంత్రి పదవికి గౌరవం కూడా పోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.